హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీ కామెంట్ మాకు చాలా విలువైనదండి. ఎందుకంటే మీ కామెంట్ వల్లనే మేము మోటివేషన్ అవుతాం కాబట్టి కామెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఓకే, ఇక ముచ్చట్లకు పోదాము. ఏమంటారు, నేను నెంతు సాగదిగాను అని మీకైతే తెలుసు కదా. ముచ్చట్ల వల్ల పోదాము. మీ పర్సన్, ఇప్పుడు మీ దగ్గర ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎంత మంచిగున్నా, మీరు ఇంట్లో ఎంత మంచిగున్నా, ఎంత నిజాయితీగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, ప్రతి ఒక్క దాంట్లో తప్పు తీసుకుంటూ, తప్పులు వెతుక్కుంటూ, ఎంత నిజాయితీగా ఉన్నా మీ మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అది అంటే పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు రెజనేట్ అయితే అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే పెట్టండి అండి. ఓకే, బురద జల్లే ప్రయత్నం చేస్తుండు. మరి ఎందుకు చేస్తున్నాడు? బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మంచి మెసేజ్ ఇవ్వండి. వీళ్ళ పర్సన్ వీళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? ఈగోయిస్ట్ పర్సనా, లేకపోతే ద ఎంపరరా, లేదంటే సాడిస్టా, లేకపోతే తనకంటే ఇంకో వరల్డ్ ఉందా, లేదంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారా, లేదంటే ఇంకో లవ్ చేసుకుంటే అంటే ఇంట్లో ఏదైనా సమస్యలా, వేరే లవ్ చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ బలవంతంగా చేసిరా, మరి ఎంత నిజాయితీగా ఉన్నా కానీ ఎందుకు ఇట్లా హింస పెడుతున్నాడు? మరి చూద్దాం. మరి ఎందుకు ఇట్లా హింస పెడుతుండు? అన్నగాడు, చెల్లెమ్మ, అన్నయ్యలు, చెల్లెమ్మలు అందరికీ చూసేది మెన్ అయితే ఉమెన్ కోసం, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ కోసం, లవర్ అయితే మీ ఎక్స్ కోసం, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ కోసం, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ కోసం. వన్ పర్సన్, సింగిల్ పర్సన్ ఉండి ఇద్దరు ఉంటే ఆ పర్సన్ చూస్తే ఈ పర్సన్ కోసం, ఈ పర్సన్ చూస్తే ఆ పర్సన్ కోసం. ఎగ్జాక్ట్ గా నేను చెప్పేది ఏంటంటే ఆపోజిట్ పర్సన్ కోసం చెప్తున్నా, అవతల వాళ్ళ గురించి చెప్తున్నా. మీకు ఎగెన్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఈ రీడింగ్ అన్నమాట. ఓకే, నేను చెప్పేది అంతే. ఇక వినిపిస్తలేదక్క అంటుర్రు. ఇక రేపు ఎల్లుండో మైక్ వచ్చినాక మీకు మంచిగా వినిపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే ప్రజెంట్ సెలబ్రేషన్ మూమెంట్లో ఉన్నాడు. సెలబ్రేషన్ లవ్ ఆఫర్ చేస్తున్నాడు, సెలబ్రేషన్ మూమెంట్లో ఉన్నాడు. ఓకే, చూద్దాం మరి. అండ్ సోల్మేట్ కనెక్షన్ కూడా వచ్చింది. సరే, మరి వీళ్ళ పర్సన్ వీళ్ళు ఎంత మంచిగా ఉన్నా కానీ బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తుండు? చెప్పండి. యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. మంచి మెసేజ్ ఇవ్వండి. వీళ్ళ పర్సన్ మంచిగా ఉన్నా కానీ, ఎంత మంచిగా ఉన్నా, ఇంట్లో అంటే ఎంత బాగున్నా, ఎంత మంచిగా ఉన్నా బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? అదన్నీ బురదలు చల్లినా ఏం కాదు. ఈడనైతే చెప్తున్నా, వాళ్ళు ఎంత బురద చల్లే ప్రయత్నం చేసినా ఏం కాదు. మీ పర్సన్కి ఈడ కష్టపడే వ్యక్తిత్వం అయితే ఉంది కానీ డబ్బు పిచ్చి అయితే బాగా ఉందండి. డబ్బు పిచ్చి అయితే బాగా ఉంది. కష్టపడే వ్యక్తిత్వంతో పాటు డబ్బు పిచ్చి కూడా బాగా ఉంది. అండ్ సెలబ్రేషన్స్ అన్నా, మంచి మంచి మూమెంట్స్ అన్నా మీ పర్సన్కి అయితే చాలా ఇష్టం, చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి
అన్కండిషన్ లవ్ ఉంది, అన్కండిషన్ లవ్ ఉంది. ఇక్కడ లవ్ ఆఫర్ చేస్తున్నారు, బాటమ్ ఆఫ్ ద డెక్ లవ్ ఆఫర్ చేస్తున్నారు. ఎవరికి లవ్ ఆఫర్ చేస్తున్నారు? పెంటికల్, డబ్బుల పిచ్చి ఉంది. ఇక్కడ లవ్ ఆఫర్ చేస్తున్నారు, అన్కండిషన్ లవ్ ఉంది. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ ఫీలింగ్స్ ఇవి చూడండి. మీరు అలా లవ్ ఆఫర్ చేస్తారు, 4 ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ చేస్తున్నాడు. ఇక్కడ అంటే పెంటికల్స్, డబ్బుల కోసం, డబ్బుల పిచ్చి. నెక్స్ట్ వచ్చేసి లవ్ ఆఫర్, అన్కండిషన్ లవ్. ఓకే, కానీ ఏమంటారు, గొడవలు అయితే జరుగుతాయండి. ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి కాదు, జరుగుతున్నాయి. గొడవలు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏమంటారు, మిమ్మల్ని కట్టిపడేసిన సిచ్యువేషన్ ఉంచిండు. గొడవలు జరుగుతున్నాయి, కట్టిపడేసిన సిచ్యువేషన్ ఉంచిండు. నెక్స్ట్ వచ్చేసి ఈడ ఏమంటారు, టవర్ మూమెంట్ వచ్చింది. ఇగో ఇక్కడ వెనక 7 కప్పులని వదిలిపెట్టుకుని, సరే ఇవి పక్కకు అని చెప్పేసి అనుకున్నారు. చెప్తా, వెనకాల ఉన్న వాటిని చూసుకోకుండా ముందట ఇంకో వజ్రాలు ఉన్నాయని, కోహినూర్ వజ్రం ముందట దొరుకుతుందని పరిగెత్తుతుండు. మిమ్మల్ని వదిలిపెట్టి ముందట పరిగెత్తుతుంది. కానీ ఆడ మూన్ కార్డు వచ్చింది. మూన్ కార్డు వచ్చిందంటేనే నిద్రలేని రాత్రులు, సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు, పంచాయతీలు, లొల్లులు, గొడవలు, గవ్వే ఇక. ఓకే, మరి మీ మీద బురద చల్లే ప్రయత్నం ఎందుకు చేస్తుందంటే, ఇక్కడ ఎవరినో అన్కండిషనల్గా లవ్ చేస్తున్నాడు. ఆడ కూడా లవ్ ఆఫర్ వచ్చింది. పెంటికల్ పిచ్చి ఉంది. ఈడ లవ్ ఆఫర్ ఇక్కడ లవ్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ డబ్బుల పిచ్చి ఉంది. ఈడ లవ్ ఆఫర్ తీసుకొని పోతున్నారు. ఈడ అన్కండిషన్ లవ్ చేస్తున్నారు. కాకపోతే ఏమంటారు, పనికిరాని కోసం ఎతుకులాట అంటారు చూడండి. పనికిరాని కోసం ఎతుకులాట ఎతుకుతా ఉన్నాడు. పాపం ఎత్తుక్కుంటా పోతా ఉన్నాడు. ఏడుకోతుండో ఏం పాడైందో తెలియదు, కానీ ముందరికైతే పోతుండు. ఎందుకు? ఆ అన్కండిషన్ లవ్ కోసం ముందరికి పరిగెత్తా ఉండు అంటే ఆయనతో మొగోళ్ళు అనుకున్నాడు. మొగోళ్ళు చూస్తే ఆడోళ్ళకి, ఆడోళ్ళు చూస్తే మొగోళ్ళకి. ఎక్కడికి మీ ఆపోజిట్ పర్సన్ కండి పరిగెత్తుతుంది. ఎట్లా అంటే ఇంకక్కడ ఏదో ఉంది, సంథింగ్ వెళ్ళాలి అని చెప్పేసి అని మీ మీద బురద చల్లే ప్రయత్నం ఎట్లున్నా అంటే, మీతో గొడవలు, మీతో పంచాయతీలు, మిమ్మల్ని ఇట్లా కట్టిపడేసి, అంటే మిమ్మల్ని ఒక 4 గోడల మధ్యలో కట్టిపడేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని టార్చర్ పెట్టి, తను టార్చర్ పడి, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇట్లా ఎదురు చూస్తున్నాడు. నాకు టైం ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు వెళ్ళిపోవాలా, నాకు టైం ఎప్పుడు వస్తుందని ఇట్లా ఎదురు చూస్తున్నాడు. ఎట్లా 9 ఆఫ్ సోర్స్ పట్టుకొని ఎదురు చూస్తున్నాడు. నేను వెళ్ళిపోవాలి, నాకు ఇవన్నీ దక్కాలంటే ఇక్కడ నుంచి నేను దూరం వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. బట్ ఇక్కడ ఏమైందంటే టవర్ మూమెంట్ వచ్చింది. టవర్ అంటేనే అక్కడ విడిపోయే మూమెంట్ వచ్చిందని అర్థం. ఆడ అయిపోయింది, ఆడ కర్మ ముగిసింది. ఆ కర్మలకించి మిమ్మల్ని ఈ కర్మలు ఉంచిన దానికి, మిమ్మల్ని ఇట్లా చేసిన దానికి ఇక్కడ కర్మ అనుభవించి ఈడికి వచ్చిండు. ఈడికి వచ్చిన తర్వాత ఈడ అనుభవిస్తుంది ఏంది? 7 ఆఫ్ సోర్స్. ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, ఎట్లా నా పరిస్థితి. నేను ఆల్రెడీ అంటే బురద జల్లే ప్రయత్నం చేసిన కదా, కట్టిపడేసిన కదా, గొడవలు పెట్టుకున్నా కదా, వచ్చినా కదా. ఇక్కడ ఏమంటారు, నేను అది చేస్తుని ఆ డబ్బు పిచ్చి పట్టుకొని, ఆ డబ్బు ఉంది కదా అని విర్రవీక్తిని, అన్కండిషన్ లవ్ ఇంకోళ్ళ మీద చూపిస్తేని, వెనుకకు నా భార్య భర్తలు కానీ, నా లవ్వయ్య కానీ వదిలిపెట్టి ఇంకొకరు మంచిగా ఉన్నారు, బెటర్గా ఉన్నారు అని చెప్పేసి ముందటకు తిని, ఆయన టవర్ మూమెంట్ వచ్చి ఎక్కడిదక్కడ అయిపోయి ఏం చేద్దును ఇప్పుడు, మళ్ళీ నాకు ఏం గతి కావాలా,
అని ఇప్పుడు ఈ ఆలోచనలకు అయితే వచ్చింది. ఎవరైనా కావచ్చు, మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా కావచ్చు, వచ్చి మరి ఏం ఆలోచిస్తుండ్రు? ఇడ గతంలో నీ గురించి కొట్లాడలు పెట్టుకుంటేని, నేను ఇట్లా గట్టి పడేసినట్టు చేస్తేని, మిమ్మల్ని దిగాలుగా ఉండేటట్టు చేస్తేని, నేను వాళ్ళు బాధపడి మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు బాధపడే లొల్లిలమన్నమాట. లొల్లి పంచాయతీ బాధ పెట్టిరు. కానీ ఇప్పుడు టైం వచ్చిందండి. వీలు వచ్చిందంటేనే టైం మీది. వీలు వచ్చింది, మీకు జస్టిస్. ఎవరైతే మీ మీద బుద్ధ తల్లే ప్రయత్నం చేసిర్రో వాళ్ళంతటా వాళ్ళుగానే మీకు జస్టిస్ ఇస్తారు. వీలొచ్చింది, ఖచ్చితంగా మీ టైం అయితే మారబోతుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. మీ టైం మారుతుంది, మీ టైం ఖచ్చితంగా మారబోతుంది. జస్టిస్ కార్డ్ వచ్చిందంటేనే మీకు న్యాయం జరుగుతుందని అర్థం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే, క్లారిఫికేషన్ తీసుకుందాం మళ్ళీ ఒకసారి. థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్. మంచి మెసేజ్ ఇవ్వండి చూసే వాళ్ళకి. మరి ఏదో ఉందని పరిగెత్తి ఆ పరిగెత్తిన వాళ్ళ కోసం ఇంకోలను చూసుకొని బుద్ధ చల్లే ప్రయత్నం చేసి, కట్టడి చేసి, ఇబ్బంది చేసి, ఇక్కట్లు పెట్టి మళ్ళీ ఆడ టవర్ మూమెంట్ వస్తే ఆడ అంటే ఆడ రన్నిన తర్వాత మళ్ళీ ఈడికి వచ్చి ఈడ అంటే ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టి ఏమంటారు 7 of Swords పట్టుకొని దీనంగా ఆలోచించుకుంటూ ఏం చేయాలని ఆలోచించుకుంటూ నిలబడతాడు. ఉన్న ముచ్చట చెప్పకుండా, లేని ముచ్చట చెప్పకుండా. వీళ్ళని నల్లుకుట్లోళ్ళు అంటారు మరి తెలుగులో. కానీ మీకు వీలైతే వచ్చింది, మీ టైం మారబోతుంది. నిజాలన్నీ తెలిసేసినాయి, మీ టైం మారబోతుంది. అట్లనే మీకు జస్టిస్ కార్డు కూడా వచ్చింది. సో వరి కావాల్సిన అవసరం లేదు. కార్డ్స్ ఇదంతా మంచిగా పెడతా కనిపించేటట్టు మీకు. ఓకే, చూసేద్దాం క్లారిఫికేషన్. గట్ల పెడుతున్నాను అనుకోని కొంచెం పైన జరిపితే మీకు ఏర్పడదు. ఇట్లయితేనే క్లారిటీ అని చెప్పేసి నా ఉద్దేశం. ఇప్పటికైనా మరి సార్కు, ఈ మేడంకు, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ పర్సన్స్కి మరి రియలైజేషన్ వచ్చి మరి బురద జల్లేసుడు ఆపేసి మరి మంచిగా చూసుకుంటారా? చూసుకోరా? ఏంది ఇది చూద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. మంచి మెసేజ్ ఇవ్వండి. నా వాయిస్ కొంచెం గట్టిగా వచ్చేటట్టు కూడా చెప్పేటట్టు కూడా మంచిగా నాకు స్ట్రెంగ్త్ని ఇవ్వండి. ఏంది ఇది ఒక్కొక్కసారి వినబడతలేదు అంటున్నారు. నేను ఇంత గట్టిగా అరుస్తున్నా. కొన్నిసార్లు వినబడుతుంది, కొన్నిసార్లు వినబడతలేదు. ఏందో అది. ఓకే, ఆ ఫోన్కి ఏమొచ్చింది. సరే అండి, చూద్దాం. క్లారిఫికేషన్గా అయితే చూసిద్దాం. పెంటికల్ పట్టుకొని ఇప్పుడు ఆడ ముగిసింది కథ. ఇప్పుడు లవ్ ఆఫర్ మీకు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా లవ్ ఆఫర్ చేద్దాం మీకు, మీతోటే జీవితం అని చెప్పేసి అనుకుంటున్నాడు. దానికోసం మీ మధ్యలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఎస్ ఆఫ్ వాన్స్ అంటేనే గొడవలు. 7 of Wands అంటేనే 7 of Swords అంటేనే 5 of Swords ఇక్కడ గొడవలే. ఎస్ ఆఫ్ వాన్స్ ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరిగినప్పటికీ కూడా లవ్ ఆఫర్ తీసుకొని ఏమంటారు ద మెజిషియన్ లాగా, అంటే ఆలోచన. ద మెజిషియన్ అంటే ఆలోచన రకరకాలుగా వింతలుగా ఎట్లయితే నా లైఫ్ నాకు తిరిగి వస్తుంది, ఎట్లయితే నేను ఇన్ని రోజుల నుంచి నేను ఇంత చేసిన కానీ మళ్ళీ నా లైఫ్లోకి నేను పోవాలా, నా లైఫ్లోకి నేను వెళ్ళిపోతా అని
మనసులోనైతే పెట్టుకున్నాడు. ఖచ్చితంగానైతే వచ్చే ప్రయత్నం చేస్తాడు. ఖచ్చితంగా బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అయితే బ్లాక్ లకించి తీస్తారు. వాళ్ళకి అక్కడ బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి మీ దగ్గరికి రావాలనే థాట్ వచ్చింది. మీరు కొద్దిగా కామ్గా ఉండి గమ్మునుంటే మీ పర్సన్ మీ దగ్గరికి ఖచ్చితంగానైతే తిరిగి వస్తారు. ద మెజిషియన్ అంటే ఆలోచన మస్తుగా మంచిగా పెద్దగా గొప్ప పని చేసిన గొప్పగా ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి, మిమ్మల్ని ద ఎంప్రెస్ ఆడవాళ్ళైతే రాణిలాగా, మగోళ్ళైతే రాజులాగా చూసుకోవాలని, మిమ్మల్ని ఇంతకుముందు గతంలో ఇట్లా చూసుకుంటా లేదా తెలియదు అట్లా చూసుకోవాలని అనుకుంటున్నాడు. నేను ఇంతకాలం చేసినా కదా, ఇప్పుడైనా మంచిగా చూసుకోవాలి అన్న ఆలోచననైతే పెట్టుకున్నాడు. ఇప్పుడైనా మంచిగా చూసుకొని మీకు సరైన న్యాయం చేద్దామని మనసులో పెట్టుకున్నాడు. నేను ఇంతగానం చేసినా కదా, అంతగానం నేను ఇబ్బందులు పెట్టినా కదా, ఇక్కట్లు పెట్టినా కదా, బురద జల్లే ప్రయత్నం చేసినా కదా, అనుమానించిన కదా, అనుమానించి ఇంకోల వల్ల ఈ చెప్పుడు మాటలు వినా ఇంకోల మోజుల పడా నేను అనుమానించిన దానికి నేను శిక్ష అనుభవించి ఇప్పుడు నాకు నేనుగా తిరిగొచ్చి ఇప్పుడు నేను ఏం చేసైనా సరే నేను నా లైఫ్ని నేను సాధించుకుంటా. నాకు అవసరం లేదు, నేను ఎట్లన్నా చేసి నేను సాధించుకుంటా నా లైఫ్లో. నేను ఒకవేళ తప్పు చేసి బయటకు పోయిన వాళ్ళుంటే, అంటే పెళ్లి కాని వాళ్ళుంటే అమ్మ నాన్నల్ని, పెళ్ళైన వాళ్ళుంటే భార్యనా భర్తనా ఎవరైనా కావచ్చు, అలా ఆలోచించుకునే విధానం ఇట్లుంది, ఏ రకంగా ఉంది. ఖచ్చితంగా నేను మేనేజ్ చేసుకుంటా, ఖచ్చితంగా వెళ్తా, ఏమవుతుందో గదవుతుంది, నేను ఆలోచించుకుంటా మేనేజ్ చేసుకుంటా అని మాత్రం అనుకుంటున్నాడు. ఎందుకంటే స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. స్ట్రెంగ్త్ కూడా దానికోసమే ఇవన్నీ మీతోటి డిస్కషన్ చేయాలంటే ధైర్యం సరిపోక ఆ ధైర్యం కోసం స్ట్రెంగ్త్ని కూడగట్టుకుంటున్నాడు. ఇక్కడ ఏమంటారు, మీ దగ్గరకు వచ్చి జస్టిస్ కార్డ్ వచ్చింది చూసిరా, లవ్ ఆఫర్ తీసుకొని వచ్చి వస్తురు. క్లారిఫికేషన్లో కూడా లవ్ ఆఫర్ తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే అక్కడ అయిపోయింది ఇక కథ ముగిసిపోయింది. అక్కడ పప్పులే ముడికాయని తెలిసిపోయింది. ఎందుకంటే అక్కడ నిజ స్వరూపాలేంది, మనుషులేంది, మనస్తత్వాలు ఏంది అన్నది బయటపడ్డది కాబట్టి, ఆడ నిజం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి వద్దామని అయితే డిసైడ్మెంట్ చేసుకున్నారు. అది నేను ఎట్లా చెప్పగలుగుతా అంటే ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది, చూపించాలా, ఇదిగోండి జస్టిస్ కనిపిస్తుందా? ఓకే, జస్టిస్ కార్డ్ వచ్చింది. అంటే మీకు న్యాయం చేయాలని అనుకుంటున్నాడు, అన్యాయం అయితే చేయాలని అనుకుంటున్నాడు, చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాడు. మీ విలువ తెలిసి వచ్చింది. ఓకే, మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మంచిగా డబ్బులు సంపాదించుకొని మిమ్మల్ని చూసుకోవాలనే ఆలోచననైతే ఉంది. ఆడవాళ్ళ అయితే ఇల్లు చూసుకొని ఇంట్లో అంటే పద్ధతిగా బతకాలని అనుకుంటున్నారు. మగవాళ్ళైతే పద్ధతిగా అంటే ఇంటికి వచ్చి పద్ధతిగా అంటే డబ్బులు సంపాదించుకోవాలి, పద్ధతిగా ఉండాలా అని చెప్పేసి అయితే ఆలోచించుకుంటున్నారు. ఓకేనా అండి. ఇంకోటి, మిమ్మల్ని రాణి లెవెల్ అని అయితే హై ప్రెసిడెన్స్ అంటేనే మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఒక హై ప్రెసిడెన్స్ అంటే మీరు ఒక పలుకుబడిన మనిషి కావాలా, లేదంటే ఒక ఏమంటారు కదా రాయల్గా బతికిన వాళ్ళైనా అయి ఉండాలా. అంటే రాయల్గా బతకడం అంటే ఏంది అని చెప్పేసి అంటే నేను అంత తెలుగే మాట్లాడతా కదా, ఇంగ్లీష్ మాట్లాడా కదా, ఇంగ్లీష్ నాకు రాదు, తెలుగే వస్తుంది. ఓకే, రాయల్గా అంటే మంచిగా గొప్పగా బతికిన వాళ్ళు అంటే హై ప్రెసిడెన్స్. ఆ లెవెల్లో మీరు బతికిరు ఇంతకుముందు. ఇప్పుడు కూడా ఈయన కూడా చూడు ఎట్లా వచ్చినాయి, షఫల్ చేసి తీసిన కదా, చూసిరా, ద హై ప్రెస్ట్. ఇక్కడ కూడా మీరు ఇద్దరు చేరి సమానం ఉన్నారండి. అబ్బా, ఏం తగ్గకుండా ద హై ప్రెస్టెస్
అంటే ఇద్దరు కూడా సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులే. మీకైతే జస్టిస్ అయితే కంపల్సరీ ఉంది. తను చేసిన తప్పుని తను తెలుసుకున్నాడు. కంపల్సరీ తను చేసిన తప్పుని తను తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకొని మీ దగ్గరికి రావాలనే ఆలోచనలను అయితే పెట్టుకున్నాడు. ఎందుకనంటే మీ మీద గతంలో బురద తల్లే ప్రయత్నం చేసిండు కాబట్టి కొంచెం ఆలోచనలు అయితే పెట్టుకున్నాడు. ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి మీ దగ్గరికి అయితే కంపల్సరీగా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చేరుకుంటాడు. చేరుకుంటే మాటలు లేకపోతే మాట్లాడతారు. టైం పట్టచ్చు, వీలొచ్చింది, టైం మారబోతుంది. ఇప్పుడు మాటలు లేకపోతే మాట్లాడతారు, దూరం ఉంటే మాట్లాడతారు. ఓకే, వీలొచ్చింది, మీ టైం మారబోతుంది కాబట్టి సో హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇదిగోండి, తప్పు చేసిన వాళ్ళది కాదు, తప్పు చేసి తప్పించుకున్న వాళ్ళది గొప్పతనం కాదు. తప్పు చేసిన మనం ప్రాయశ్చిత్తం పడతారు చూడండి, పశ్చాత్తాపం పడతారు చూడండి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, తప్పు చేసినాము అని వాళ్ళు ఒప్పుకుంటే మీరు లిమిట్ వదిలిపెట్టేసేయండి. ఓకేనా, వదిలిపెట్టేసేయండి. దాన్నే పట్టుకొని నువ్వు తప్పు చేసినావు అంటే ఆ చిన్నోళ్ళు వచ్చిన దారిననే ఇంకొక తప్పు చేస్తారు. తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతారు. కాబట్టి వాళ్ళకి రియలైజేషన్ వచ్చినప్పుడు వాళ్ళని మోటివేట్ చేయండి. ఓకే, ఇంకోసారి తప్పు చేయకుండా మోటివేట్ చేసి అంటే మీరు బాగుండండి, వాళ్ళని బాగుంచండి. ఇప్పటిదాకా చేసిన ఎప్పుడైనా సరే ఆలోచించండి, తవ్వుతే బోకంచెలు బయటపడతాయి అంటారు. ఓకేనా, తవ్వుతే బోకంచెలు బయటపడతాయి. తవ్వకండి, వచ్చిరు కదా, వచ్చినప్పుడు హ్యాపీగానే ఉండండి, హ్యాపీగానే చూసుకోండి, మంచిగా ఉండండి. మీ లైఫ్లోనైతే అదర్ పర్సన్ వెళ్ళిపోయింది. అదర్ పర్సన్ ఉన్నప్పుడు మీ మీద చాలా రకాల గొడవలు, ఇబ్బందులు, ఇక్కట్లు, పంచాయతీలు, లొల్లిలు అన్నీ పెట్టిరు.